Okay, let's continue sets now. Okay, tuple is completed. Let's talk about sets. Go to PyCharm, close the tuples, create sets. Sets and ops. Okay, set ante it's a collection of element like an array, but it holds only unique values. మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినా అది ఎలిమినేట్ చేసి ఒక వాల్యూవే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ exp అనేది తీసుకోండి. exp ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇలా తీసుకోవచ్చు 1, 2, 2, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 7 తీసుకున్నాం. ఫైనల్ గా అదేమవుతుంది, అది యూనిక్ వాల్యూస్. నువ్వు ఎన్ని డూప్లికేట్ ఇచ్చినా అది యూనిక్ తీసుకుంటుంది. ఇలా ఒక లిస్ట్ ని మీరు సెట్ గా మార్చొచ్చు. ఓకే, ఇది డైరెక్ట్ సెట్ అంటే సెట్ డైరెక్ట్ ఈక్వల్ టు డైరెక్ట్లీ 1, 2, 3, 4. సెట్ అనే బ్రేసెస్ ఇలా ఉంటాయి, ప్రోగ్రామింగ్ బ్రేసెస్. ఇది వచ్చి లిస్ట్ అన్నమాట. ఇది లిస్ట్ కాబట్టి మనం సెట్ ఆఫ్ కన్వర్ట్ దిస్ లిస్ట్ టు సెట్ అని చెప్పి ఇచ్చామనుకుంటా. అంటే డైరెక్ట్ గా చూపించాలంటే కన్వర్టింగ్ లిస్ట్ టు సెట్ ఇది. ఓకే, ఇదే కదా లిస్ట్. ఇది యాక్చువల్ గా లిస్టే. నేనేమి ఇస్తాను, ఎల్ఎస్ ఈక్వల్ టు ఇలా ఇస్తా. యాక్చువల్ గా ఎల్ఎస్ సెట్ ఆఫ్ ఎల్ఎస్ ఇస్తే ఏమవుతుంది, ఆ లిస్ట్ అనేది సెట్ లోకి మారుతుంది. ఇక్కడ డైరెక్ట్ సెట్ డిక్లేరింగ్ అండ్ డిక్లేరింగ్ డైరెక్ట్ సెట్. సెట్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు లిస్ట్ సెట్ గా మార్చినా ఫైనల్ గా అది అలాగే కన్వర్ట్ అవుతుంది, ఇలాగే కన్వర్ట్ అవుతుంది. ఓకే, విత్ వాల్యూస్. అర్థమైందా? అలా అనమాట. గాట్ ఇట్. సో దిస్ ఈస్ మ్యూటబుల్, బట్ it is mutable, but it is having only unique values. Got it? That is about set. Adding, removing, popping, clearing మొత్తం చూద్దాం. ఇప్పుడు మీరు సెట్ డైరెక్ట్ లో యూ వాంట్ టు యాడ్ సంథింగ్ లైక్ 100. ప్రింట్ సెట్ అగైన్ సెట్ డైరెక్ట్ డాట్ రిమూవ్ 100. రిమూవ్ గురించి చెప్తా. ఫస్ట్ నేనేం చేస్తానంటే ప్రింట్ చేద్దాం, దీన్ని యాడ్ చేసా. ఇప్పుడు నేను I want to remove. So set direct dot remove of 100 అని ఇస్తా. 100 రిమూవ్ చేశాను, మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేస్తున్నా, 100 వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెట్ డిక్షనరీ ఫైండ్, ఐ థింక్ ఫైండ్ కాదు, చెక్ ఒకటి ఉంది. ఈ సబ్సెట్, ఒక్క నిమిషం. ఫైండ్ కాదు, ఒక ఎలిమెంట్ ఉందన్నమాట. టింగ్ టింగ్ టింగ్. కంటైన్స్ 100. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. నేను జస్ట్ కంటైన్స్ అని ఇచ్చా, మేబీ కంటైన్స్ ప్రింట్ చేస్తాను దీన్ని. జస్ట్ చెక్ లో ఫాల్స్. సో ఇప్పుడు చూడండి, నేను రిమూవ్ చేసి యాక్చువల్ కంటైన్స్ కాదు, ఇంకేదో మెథడ్ ఉంటుంది, నాకు గుర్తులేదు. యూనియన్ సూపర్ సెట్ ఇస్ సబ్సెట్ ఆఫ్. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, రిమూవ్ బదులు డిస్కార్డ్ పెడతా. డిస్కార్డ్ ఇది సబ్సెట్ కాదు, ఇంకేదో ఉంటుంది. ఓకే, దాన్ని వదిలేయండి. సో అదేదో కాన్సెప్ట్ తెలీదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రింట్, ఓకే ప్రింట్, దీన్ని ప్రింట్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి 100 రిమూవ్ అయిపోయింది. ఇక్కడ డిస్కార్డ్ కి 2 ఉన్నాయి మనకి, డిస్కార్డ్ కామా రిమూవ్ అనమాట. రిమూవ్ అంటే మీరు ఎప్పుడైనా ఈ ఎలిమెంట్ ఉందా లేదా దాన్ని చెక్ చేసినప్పుడు లేకపోతే ఎర్రర్ వస్తుంది. అదే డిస్కార్డ్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు నేను 100 దీంట్లో ఉందా లేదా అని చేస్తే లేదు, లేదు కాబట్టి కామ్గా ఉంటుంది, ఉంటే తీసుకొస్తుంది, లేదు కాబట్టి కామ్గా ఉంటుంది. అదే రిమూవ్ చేసేసారు అనుకోండి, డిస్కార్డ్ చేయకుండా. డిస్కార్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఒమిట్ చేయడం.
రిమూవ్ అంటే ఉన్నదాన్ని తీసేయడం. అప్పుడు మీరు దీంట్లో 100 ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు ఫ్యూచర్‌లో ఏమవుతదంటే ఎర్రర్ వస్తది రిమూవ్ చేస్తే. అదే డిస్కార్డ్ చేస్తే ఎర్రర్ రాదు. లేదు కాబట్టి గమ్ముగా అయిపోద్ది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కార్డ్ అండ్ రిమూవ్ అన్నమాట. అది డిఫరెన్స్ అన్నమాట. అర్థమైందా? తర్వాత పాప్. సెట్ డైరెక్ట్ డాట్ పాప్. పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్‌ని తీసేస్తది. చూడండి ఏం చేస్తదో. రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్. లాస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ 2 ఇద్దాం ఏమవుతదో. అంటే సెకండ్ ఓకే. పాప్ నో ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటది. అరే లాగా ఇది పనిచేయదు. సెట్ ఏందంటే డైరెక్ట్‌గా పాప్ అంటే ఫస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుంది. అరే వచ్చి లాస్ట్ ఎలిమెంట్, ఇదొచ్చి ఫస్ట్ ఎలిమెంట్. రిమెంబర్ దిస్ పాయింట్. సెట్స్ అనేది మనం ఇంత డీప్‌గా మనం ఏం వాడం. బట్ అవసరానికి కోడ్ కాపీ పేస్ట్ చేసి చేసుకుంటూ ఉంటాం. ఏది జాబ్‌లో. క్లియర్ అంటే ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్. ఇప్పుడేం చేద్దామంటే సెట్ డైరెక్ట్ డాట్ క్లియర్ అంటే మొత్తం డిలీట్ అయిపోతాయి ఎలిమెంట్స్ అన్నీ. గాట్ ఇట్? ఎంప్టీ ఉంది ఇక్కడ మనకి. అర్థమైందా ఇది? ఇంకొకటి గో టు న్యూ ట్రోజన్ సెట్స్ ఆప్స్. ట్రోజన్ సెట్ గురించి తెలుసుకుందాం. సో సెట్ ఆఫ్ ద సెట్స్. ఒక సెట్ లోపల ఇంకొక సెట్ ఫ్రోజన్ సెట్స్. అండ్ ఫ్రోజన్ సెట్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే దాన్ని నువ్వు చేంజ్ చేయలేవు. ఇప్పటి వరకు మనం సెట్‌ని చేంజ్ చేయగలిగాం. సెట్ కూడా చేంజ్ అవ్వకూడదు అనుకుంటే సెట్ ఈస్ అన్ యూనిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోర్సెస్ తీసుకున్నా. కోర్సెస్ అన్ని యూనిక్ ఉండాలా. మాడ్యూల్స్ అన్ని యూనిక్ ఉండాలంటే నేను సెట్టే తీసుకోవాలి. అట్లని చెప్పి నేను టుపుల్ తీసుకోలేను. టుపుల్ అంటే ఇమ్యూటబుల్ చేంజ్ చేయలేను మళ్ళీ. ఇప్పుడు ఇమ్యూటబుల్ అంటే కోర్స్‌లో నేను ఇవి మాడ్యూల్స్ చేంజ్ చేయాలా, మాడ్యూల్స్‌లో టాపిక్ చేంజ్ చేయాలా, టాపిక్‌లో మెటీరియల్స్ యాడ్ చేయాలా, వాటికి నేను టుపుల్ తీసుకోలేను. బికాజ్ టుపుల్ ఈస్ ఇమ్యూటబుల్. సెట్ తీసుకుంటా. సెట్ ఎందుకంటే యూనిక్ వాల్యూస్‌ని తీసుకురాలేదు కాబట్టి. బట్ నేను ఇప్పుడు సెట్టే వాడాలి, యూనిక్‌గా ఉండాలి, కానీ చేంజ్ చేయకూడదంటే ఫ్రోజన్ సెట్స్. అంటే ఐ వాంట్ సెట్. ఐ వాంట్ సెట్ ఫర్ యూనిక్‌నెస్. బట్ ఆల్సో ఐ వాంట్ ఇట్ టు బి ఇమ్యూటబుల్ అంటే నాన్ చేంజబుల్. అర్థమైందా? నాన్ చేంజబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఫ్రోజన్ సెట్. నాకు సెట్ ఏంది యూనిక్ వాల్యూస్ ఉండాలి. బట్ చేంజ్ చేయకూడదు అంటే ఫ్రోజన్ సెట్. ఫ్రోజన్ సెట్ ఈఎక్స్‌పి అని ఇచ్చి డైరెక్ట్‌గా మీరు ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఇలా ఇవ్వచ్చు. గాట్ ఇట్. అలా ఇవ్వొచ్చనమాట. ఇప్పుడు ఫ్రోజన్ టెక్స్ట్ సరే 1, 2, 3 ఇద్దాం ప్రెజెంట్. ఓకే. మళ్ళా ఫ్రోజన్ సెట్ ఈఎక్స్‌పి2 ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ 4, 5, 6 ఇచ్చా. 1, 2, 3, 4, 5, 6 ఇచ్చా. ప్రింట్ చేద్దామా బోత్? ఈ 2 ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఫ్రోజన్ సెట్‌లో మనకు కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, సబ్సెట్, సూపర్సెట్, డిస్‌జాయింట్స్. యూనియన్ అంటే రెండిటిని కలపడం. మనకు తెలుసు అవన్నీ. చూడండి. ఫ్రోజన్ టెక్స్ట్ ఈఎక్స్‌పి డాట్ యూనియన్ ఆఫ్ ఫ్రోజన్ టెక్స్ట్ ఈఎక్స్‌పి2 అంతేనా? ఈఎక్స్‌పి2లో ఈఎక్స్‌పి యూనియన్ చేసాం. అంటే 2 కలిపొస్తాయి. 1, 2, 3, 4, 5, 6 బానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ప్రింట్ ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఎంప్టీ వస్తది. అర్థమైందా? ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్. యూనియన్ మీన్స్ 2 కలిపొస్తాయన్నమాట. 2 బోత్. డిఫరెన్స్ ఫస్ట్ దాంట్లో ఉన్నది. అంటే ఫైండ్ ద ఎలిమెంట్స్ విచ్ ఈస్ ఇన్ ద ఫస్ట్ బట్ నాట్ ఇన్ ద సెకండ్. అంటే ఫస్ట్‌ది ఏంటిది ఇప్పుడు ఇదనుకోండి. డాట్ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రోజన్ టెక్స్ట్ ఈఎక్స్‌పి2 ఇది. అంటే ఫస్ట్ దాంట్లో ఉండేది, సెకండ్ దాంట్లో లేనివి. ఏవైతే లేవో అన్నీ వస్తాయి. ఇప్పుడు సెకండ్ దాంట్లో ఎన్ని లేవు గదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఒకటే ఇస్తా. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 1 ఉంది. సెకండ్ దాంట్లో ఉందా? సో, అప్పుడు 1 మాత్రమే వస్తది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా. ద డిఫరెన్స్ అంటారు మనం. ప్రింట్. నెక్స్ట్ ఏంది సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఫైండ్ ద ఎలిమెంట్ ఇన్ నెయిదర్ సెట్ బట్ నాట్ ఇన్ బోత్. అంటే ఒక ఎలిమెంట్ ఒక సైడ్ ఉంది. కానీ రెండిట్లో లేదు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు 1 అనేది దీంట్లో ఉంది. కానీ దీంట్లో ఉందా? లేదు. ఇప్పుడు 4, 5, 6 అనేది దీంట్లో ఉన్నాయి. కానీ దీంట్లో ఉందా? లేదు. అంటే ఏదైనా రెండిట్లో ఒక దగ్గర ఉంటే అవన్నీ వాల్యూస్ తీసుకొస్తదన్నమాట. దాన్నేమంటాం మనం? సిమెట్రిక్ డిఫరెన్స్. ఓకే. ఫ్రోజన్ సెట్ ఈఎక్స్‌పి డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఈఎక్స్‌పి2 అంటే ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో ఉండకపోతే అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు 1 అనేది ఫస్ట్ దాంట్లో ఉంది. సెకండ్ దాంట్లో లేదు. 4, 5, 6 అనేది
సెకండ్ దాంట్లో ఉంది, ఫస్ట్ దాంట్లో లేదు. కాబట్టి సిమెట్రిక్ డిఫరెన్స్‌లు అన్నీ వచ్చాయి. గాట్ ఇట్. నెక్స్ట్ వచ్చి సబ్సెట్. చెక్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వన్ సెట్ ఆర్ ఇన్ అనదర్. అంటే ఇప్పుడు సబ్సెట్. ఇప్పుడు సరే EXP2కి నేను EXP అని చెక్ చేస్తా. ఓకే. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చూడండి. సబ్సెట్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేయాలి మనం. గాట్ ఇట్. దెన్ వాట్ వి కెన్ డూ. 1 సెకండ్. యాహ్! అంటే ఇప్పుడు ఫ్రోజెన్ సెట్ 1 దీంట్లో ఉందా లేదా చెక్ చేయాలా. ఉంటే సబ్సెట్ అవుతది. లేదంటే సబ్సెట్ అవ్వదు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఈస్. ఉంటే అవుతది. లేదంటే అవ్వదన్నమాట. గాట్ ఇట్. అలా. లేదు కాబట్టి అవ్వలా. గాట్ ఇట్. దట్ ఈస్ ఎ సబ్సెట్ అన్నమాట. ఫాల్స్ వస్తది. ఓకే. ఈ సబ్సెట్ కాదు. ఈ సబ్సెట్. చూడండి ఇప్పుడు ఇంకా అదే మనకి అవుట్‌పుట్ రాలేదని చూస్తున్నా. ఫాల్స్. ఒకవేళ ఇప్పుడు నేను దీంట్లో 1 ఇచ్చాననుకోండి ఏమవుతది? అప్పుడు ఫ్రోజెన్ సెట్ EXP దాంట్లో సబ్సెట్ అవుతది. అర్థమైందా? లేదంటే అవ్వదు. లేదంటే ఇక్కడ 1 ఇస్తా. ఇప్పుడు చూద్దాం. ఫాల్స్. ఈ సబ్సెట్ ఫాల్స్ ఎందుకవుతుంది? చెక్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వన్ సెట్ ఆర్ ఇన్ అనదర్. సూపర్సెట్. చెక్ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అనదర్ సెట్ ఆర్ ఇన్ ద సెట్. ఆల్ ద ఎలిమెంట్స్ అంటే మనం ఎలా చూడొచ్చు ఇప్పుడు? ప్రింట్ ఫ్రోజెన్ సెట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ 1, 4, 5, 6 ఆల్ ద ఎలిమెంట్స్. మనం ఇచ్చిన ఆల్ ద ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయా లేదా తెలియదు. సూపర్ సెట్ అన్నమాట. ట్రూ. అర్థమైందా? మనం సబ్సెట్ కూడా చూడొచ్చు. ఇలా ఇవ్వొచ్చన్నమాట. 1 అర్థమైందా? సబ్సెట్. ఇది సూపర్ సెట్ ట్రూ. సబ్సెట్ రాంగ్. అలా కాదు. డిస్జాయింట్ అంటే చెక్ ఇఫ్ 2 సెట్స్ హావ్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్. నో ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ 1 తీసేసి 2, 3 ఇచ్చా. ఇక్కడ 1, 4, 5 ఉంది. అంటే నో ఎలిమెంట్స్ కామన్ గదా! ఇప్పుడు కరెక్ట్ గానే ఉంటది. ఫ్రోజెన్టెక్స్ EXP డాట్ ఫ్రోజెన్టెక్ట్ ఈ డిస్జాయింట్ ఆఫ్ ఫ్రోజెన్ సెట్ EXP2. ఓకే. అంటే డిస్జాయింట్ ఆఫ్ 2 అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కటి కూడా ఇక్కడ ఉండకూడదు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కటి కూడా ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు కరెక్ట్ గానే ఉంది గదా! అంటే 2, 3 దీంట్లో లేదు. 1, 4, 5, 6 కూడా దీంట్లో లేవు. అంటే అన్నీ నాట్ కామన్. దట్ ఈస్ డిస్జాయింట్. అప్పుడు ట్రూ అవుతది. లేదంటే ఫాల్స్ అవుతది. ఇప్పుడు దీంట్లో నేను 6 పెట్టేసాననుకోండి. దీనిలో నేను 4 పెట్టేసాననుకోండి. డిస్జాయింట్ ఫాల్స్ వస్తది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇంకొక దాంట్లో ఉండకూడదు. ఇప్పుడు ఫాల్స్ వస్తది. అర్థమైందా? అంటే దీంట్లో ఒక్కటి కూడా కామన్‌గా ఉండకూడదు అంటే డిస్జాయింట్. అలాంటప్పుడు మనం చెక్ చేయాలంటేనే డిస్జాయింట్. ఇవన్నీ మనం ప్రోగ్రామింగ్‌లో ఎక్కడో దగ్గర వాడుతుంటాం. అంటే దాంట్లో ఉన్నవి దీంట్లో ఉండకూడదు అని. అర్థమైందా? సో, మీరు బేసిక్ సెట్ ఆపరేషన్స్ అన్ని నేను ఇక్కడ అసైన్‌మెంట్ ఇచ్చా. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ విల్ కంటిన్యూ ఇన్ ద డిక్షనరీ. థాంక్ యూ సో మచ్.